ప్రైవేటు పాఠశాలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందని మాజీ వైస్ ఎంపీపీ పోలీసు రాజులు అన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తున్న ఉపాధ్యాయులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఆయన సన్మానించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాస్రాబాద్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కృష్ణమూర్తి అనే ఉపాధ్యాయుడు గత 6 సంవత్సరాలుగా పాఠశాలలో విధులు నిర్వర్తించడం జరుగుతుందన్నారు. 6 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా పాఠశాలకు సెలవు పెట్టకుండా విద్యార్థులకు బోధన చేయడం హర్షణీయమన్నారు. 1 గంట ముందు పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు బేసిక్స్ నేర్పిస్తూ కృష్ణమూర్తి ఆదర్శంగా నిలవడం జరుగుతుందని కొనియాడారు. అనంతరం స్థానిక ఎంఈఓ ప్రవీణ్ బాబు, అక్బర్పేట భూంపల్లి మండలం అంజయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఉపాధ్యాయుడు కృష్ణమూర్తితో పాటు తోటి ఉపాధ్యాయులను షాల్వాతో ఘనంగా సన్మానించారు. ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన విద్యార్థుల తల్లిదండ్రులను నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలరాజు, నాయకులు సత్యనారాయణ, లింగం పలువురు పాల్గొన్నారు. మిర్దొడ్డి మండలంలో హెడ్ క్వార్టర్లో కూర్చొని మేమంతా పెద్ద మనుషులతో డిస్కస్ చేస్తే, పత్రికేయుల మిత్రులు అందరితో డిస్కస్ చేస్తే మారుతున్న ఈ సమాజంలో గుర్తించాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనేది మేము తీసుకుంటే అందులో విద్య గురించి ఒక ఆలోచన వస్తే కాస్లబాద్ సర్పంచ్ బాలయ్యనంతా డిస్కస్ చేసి కాస్లబాద్లో ఒక టీచర్ కృష్ణమూర్తి అనే టీచరు 5 సంవత్సరాలకు లీవ్ పెట్టకుండా ఉండి 1 గంట ముందే వచ్చి ఆ రకంగా పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేసి క్రమశిక్షణ నేర్పుతున్నటువంటి టీచర్ బాగుంటుంది అక్కడ అని చెప్తూ అంటే ఆ టీచర్ను దృష్టిలో పెట్టుకుంటే ఎంఈఓలు కింద వచ్చి బాగా డిస్కస్ చేస్తే మా ఎడ్యుకేషన్ గురించి అని చెప్పేసి అంటే అక్కడ ఉన్న టీచర్లు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, బాగా మంచి పిల్లలకు ఒక సిస్టమేటిక్ బాగా నేర్పుతున్నారు, మంచి జిమ్ములు ఉన్నారని చెప్పేసి డిస్కస్ చేస్తే అక్కడ పోయి మనం సన్మానించాలని చెప్పి మనతో గుర్తించాలని చెప్పేసి మేము అందరం అనుకొని ఎంఈఓలను రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా అటువంటి కార్యక్రమం వదామని చెప్పేసి అనుకుని ఇక్కడికి వచ్చినాక కూడా ఆ డిస్కస్లో మేము ఏమనుకున్నామంటే ఈ మారుతున్న ఈ సమాజంలో ప్రైవేటే ముద్దు అనుకున్న ఈ తరుణంలో ప్రైవేట్ వద్దు ప్రభుత్వమే ముద్దు అనే ఆలోచనతోటి ఇక్కడ ఉన్న టీచర్లు బాగా చేస్తున్నటువంటి మనుషులను ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను గుర్తించి ఈ విలేజ్లో ఉన్నటువంటి పెద్దలు అంతా వాళ్ళ పిల్లలను మాకు ప్రైవేట్ వద్దు ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ బాగుంది, మా టీచర్స్ బాగున్నారని చెప్పేసి ఆ మాట వస్తే మనం జనరల్గా చూస్తుంటాం. ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తూ వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో దొరుకుతున్న తరుణంలో లే ప్రైవేట్ టీచర్లే కన్నా ఈ గవర్నమెంట్ టీచర్లు బాగా ముద్దు అని చెప్పేసి గుర్తించి గ్రామస్తులు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఆ కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళను కూడా మనం గుర్తిస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆ రకంగా నిజమే ఇదని చెప్పేసి దృష్టికి వస్తాయని చెప్పేసి మేమందరం ఆలోచించి ఎంఈఓలను రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా ఇది బాగుందని కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. ఆ రకంగా అందరూ కూడా ఇటువంటి దాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం. ఉన్నటువంటి టీచర్ ఎవరంటే అంటే మిగతా టీచర్లను చిన్న చూపు చూడడం అనేది కాదు, కానీ నేను చెప్పిన అక్కడ కూడా అంత జెమ్స్ అంటే ఒక నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా చదువు చెప్పాలనే కసి, ఈ పిల్లలను చాకుల్లాగా తయారు చేసేటువంటి కసి ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందము మా గ్రామానికి వచ్చింది. మరి గత 5-6 సంవత్సరాలుగా కృష్ణమూర్తి సార్ మా గ్రామంలో చదువు చెప్తుండు. ఏ రోజు కూడా ఒకరోజు కూడా సెలవు పెట్టకుండా ఉదయమే 8 గంటలకు మా పాఠశాలలకు వచ్చి బయట పిల్లలు ఆడుకోకుండా వాళ్లకు అంటే బేసిక్స్ అంటే ఆలు కానీ మిగతా బేసిక్స్ నేర్పుతూ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక సిస్టమేటిక్గా పిల్లలను తీర్చిదిద్దుతుండు. ఆయనను మనం అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మిగతా ఉపాధ్యాయులు కూడా మీరు ఏదో చిన్నగా కానీ కాదు, కానీ మీరు కూడా కష్టపడుతుర్రు. మీరు కూడా పోటీగా అంటే ఒకరికి పోటీగా మా గ్రామంలో ఉన్నటువంటి పిల్లలను మంచి చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు కూడా ఇటీవల పూర్తి చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ వహించి బడిబాట పేరుతో మండలంలోని ప్రతి పాఠశాలలో ప్రయత్నాలు చేస్తున్నారు. వాటి యొక్క ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాల నుంచి కూడా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మాట్లాడుతున్నప్పుడు
మండలంలో పనిచేస్తున్న పాఠశాల పనితీరుకు సంబంధించి చర్చ జరిగిన తర్వాత ఏదో ఒక పాఠశాలను ఎంపిక చేసుకుని సన్మానిద్దామన్న ఉద్దేశంతో అన్ని పాఠశాలలు బాగా పనిచేస్తున్నప్పటికీ ప్రత్యేకంగా కాసరాబాద్కు సంబంధించి ముందే రావడం, ఎక్కువసేపు పనిచేయడం, అసలుకే లీవ్ పెట్టకపోవడం వంటి ప్రత్యేక కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకొని ఆ పాఠశాలకి రావడం జరిగింది. కృష్ణమూర్తి సార్తో పాటు పనిచేసిన సిబ్బంది అందరూ కూడా అంకితభావంతో పనిచేస్తూ గ్రామస్తుల అభిమానాన్ని చూరగొన్నారు. కాబట్టి ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన, దీనిలో పాల్గొన్న పెద్దలందరికీ ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఉపాధ్యాయుల సన్మాన సమావేశం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ నమస్సులు, ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం, విద్యార్థులకి శుభాశీస్సులు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు కూడా ఇటీవల పూర్తి చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ వహించి బడిబాట పేరుతో మండలంలోని ప్రతి పాఠశాలలో ప్రయత్నాలు చేస్తున్నారు. వాటి యొక్క ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మాట్లాడుతున్నప్పుడు మండలంలో పనిచేస్తున్న పాఠశాల పనితీరుకు సంబంధించి చర్చ జరిగిన తర్వాత ఏదో ఒక పాఠశాలను ఎంపిక చేసుకుని సన్మానిద్దామన్న ఉద్దేశంతో అన్ని పాఠశాలలు బాగా పనిచేస్తున్నప్పటికీ ప్రత్యేకంగా కాసరాబాద్కు సంబంధించి ముందే రావడం, ఎక్కువసేపు పనిచేయడం, అసలుకే లీవ్ పెట్టకపోవడం వంటి ప్రత్యేక కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకొని ఆ పాఠశాలకి రావడం జరిగింది. కృష్ణమూర్తి సార్తో పాటు పనిచేసిన సిబ్బంది అందరూ కూడా అంకితభావంతో పనిచేస్తూ గ్రామస్తుల అభిమానాన్ని చూరగొన్నారు. కాబట్టి ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన, దీనిలో పాల్గొన్న పెద్దలందరికీ ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు.